IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో వాళ్ళు కొన్ని కోరటం, వీళ్ళు కొన్ని కోరటం, ఓవరాల్గా ఇవి ఫైనల్గా ఒక కంక్లూజన్కి అయితే వచ్చినట్టు కనిపించట్లేదు. మంత్రులతో కమిటీలు వేస్తామన్నారు. ఇదంతా కూడా జరిగిపోయినటువంటి అంశాలు. సో మరి వీటి మీదే అసలు రెండు రాష్ట్రాలకి ఏమైనా ప్రయోజనాలు కలిగించేటువంటి ఒప్పందాలు ఏమైనా కుదిరినాయా, ఈ భేటీ వల్ల ఇరు రాష్ట్రాలకు ఏం మేలు కలిగింది, ఈ అంశాల మీద మనతో చర్చించడానికి అసెంబ్లీ మాజీ అడ్వైజర్ మట్ట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్. నమస్తే సార్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. విభజన హామీల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. షెడ్యూల్ 9, 10లో ఆస్తుల పంపకాలు, అప్పుల పంపకాల గురించి కూడా డిస్కషన్ వస్తాయి అనుకున్నారు. మరి ఓవరాల్గా జరిగింది ఏంటి, అనుకున్నది ఏంటి, ఫైనల్ రిజల్ట్ ఏంటి? అంటే నా ఉద్దేశ ప్రకారంగా ఇనీషియల్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి పెద్దవాడు కాబట్టి వయసురీత్యా అతను రావాల్సింది. కానీ ఇతను ఒక స్టెప్ తిరిగి, ఎందుకంటే మాజీ శిష్యుడు కాబట్టి మళ్ళీ ఈ వీళ్ళు ఎవరైనా ప్రతిపక్షములు బురజల్తారని నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడే ఒక చొరవ తీసుకొని ముందు లెటర్ రాశాడు. అంటే ఇది ఇనీషియల్ స్టెప్. ఓకే. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే వెంటనే అది అంత ఈజీ క్లిష్టమైన సమస్య. ఈ రోజే కాదు, ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంటు ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఈ ఇష్యూ మరొక రామ జన్మభూమి. ఓకే, అర్థమైంది కదా. ఎందుకనంటే వెంటనే గురుగారు అని అన్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఓకే, బాగున్నా, అన్ని కుశలి ప్రశ్నలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మేము ₹1 ఇచ్చేది లేదు ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. వీళ్ళు అంటారు, ఎట్లా ఇవ్వరండి? మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే 9th షెడ్యూల్లో ఆస్తులు పంపకాలన్నటువంటిది ఆన్ రికార్డ్ స్టాట్యూట్ కదా. ఎవరు పంచుతారు? కేంద్రం పంచాలి. కేంద్రం పంచందే వాళ్ళు ఎలా, ఒకవేళ కేంద్రం ఎలా పంచగలదంటే, ఒకవేళ ఇవ్వను అనుకోండి. ఇప్పుడు ఒక స్టేట్ మధ్య ది డిస్ప్యూట్ బిట్వీన్ ది 2 స్టేట్స్ అనేటప్పుడు నేను ఇవ్వను అన్నటప్పుడు ఏమీ చేయలేము. కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావు, చాలా వెరీ రేర్. ఓకే, ఇదే పొలిటికల్ డిసిషన్, మీరు తెలుసుకోండి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ అలయన్స్ ఉన్నాడు కాబట్టి కొంచెం మోడీ గారు దయిస్తే మనకు రావాల్సిన డబ్బులే, న్యాయసమ్మతంగా మనకు రావాల్సిన డబ్బులు కొంత వస్తే, ఆర్థిక సంక్షోభం ఉందో కాబట్టి గవర్నమెంటు ప్రాక్టికల్గా మాట్లాడాలంటే కొంత మేలు జరుగుతుందని నా ఆశ, మనందరి ఆశ. అవును, చూద్దాం ఏమవుతుందో. అంటే ఇప్పుడు ఏపీ ఏమో మాకు 7,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలంటుంది, తెలంగాణ వాళ్ళేమో ఏపీనే మాకు 24,000 కోట్లు ఇవ్వాలంటారు. అసలు ఎవరికి ఇవ్వాలంటారు నిజంగా? అయితే వాస్తవంగా నిష్పక్షపాతంగా మాట్లాడితే ఏం మాట్లాడినా మన ఆంధ్ర వాళ్ళం అంటారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నిష్పక్షపాతంగా ఇవ్వాలంటే 100కి 100 తెలంగాణ వాళ్ళే ఆంధ్రాకి ఇవ్వాలి. ఓకే, మనకి క్యాపిటల్ లేదు, మళ్ళీ 3 క్యాపిటల్ ఇష్యూ వలన ఉన్నది కూడా లేదు. ఒక 5 సంవత్సరాలు గడిచి, అంటే సుమారుగా 10 సంవత్సరాలు మనం ఇంకా వెనుకబడిపోయి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తామంటున్నారు, చీఫ్ మినిస్టర్ గారు చేయొచ్చు. అతను కూడా ఎంతవరకు చేయగలడు? ఇప్పుడు మాటలు వేరే, ప్రాక్టికల్గా డబ్బు వేరే. ఇప్పుడు ఉదాహరణకి మన అమరావతికి 190 కిలోమీటర్ల రోడ్డు అన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే 2 సంవత్సరాల్లో తేలిపోతుంది. ఎందుకు? 30,000 కోట్ల రూపాయలు కావాలి దానికి. 30,000 కోట్లు ఒక స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయగలదా? చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు చేయలేరు. అదే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి కదా. అది చేసింది అనుకో, 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ క్రెడిట్ ఈ గవర్నమెంట్కి వస్తుంది. ఓకే, అట్లా చేస్తారేమో, చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం, విద్యుత్ ఉంది. విద్యుత్ నిజంగా మనకి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు.
అలాగే రేవంత్ రెడ్డి 5 గ్రామాలని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. దీని గురించే ప్రధానితో భేటీ అయినప్పుడు కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది, కేంద్రానికి ఒక లెటర్ రాస్తామంటున్నారు. మరి 5 గ్రామాలు తెలంగాణలో కలిసినందువల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటి, ఏపీకి వచ్చే నష్టం ఏంటి? మనకు నష్టమే, పోలవరం కంప్లీట్ కాదు, అది కాదు. అక్కడ ఎలా కలుపుతారు 5 గంటలు ఒకసారి అయిపోయిన తర్వాత? ఇది పొలిటికల్ స్టంట్, ఇది పొలిటికల్ స్టంట్. ఉదాహరణకి విచిత్రమైనటువంటి ఆ వాదన ఏంటంటే, మన తిరుపతిలో లార్డ్ వెంకటేశ్వరలో కూడా మాకు వాటా కావాలని అడిగినారు. ఈ వాటా అన్నటువంటిది గతంలో మద్రాసులో కూడా అడిగారు. రాష్ట్రం విడిపోయిన మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు, మద్రాసు రాష్ట్రంగా ఉండేటప్పుడు మద్రాసు రాష్ట్రంలో అడిగారు. అప్పుడున్న వాళ్ళు రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు కాబట్టి, మద్రాసు మాకు సగం ఇచ్చే, నీకు సగం ఎక్కడ ఇస్తామన్నాడు. అంటే మన నెల్లూరు అప్పుడు మద్రాసులో కలిసిపోయింది, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారు? అది కాలేదు. కాబట్టి ఇవన్నీ సాధ్యం కాని పనులు. చట్ట ప్రకారంగా ఉందంటే ఓన్లీ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ ఫర్ గెయినింగ్ ఏ పొలిటికల్ మైలేజ్. ఓకే, లా ఈజ్ నాట్ పెర్మిటెడ్. చట్టంలో భారత రాజ్యాంగం అంటూ మనకు ఉంది కదా, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలాగడుగుతారు? ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఓకే, సో అంటే ఇప్పుడు 5 గ్రామాలు వెనక్కి తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయంటారు. ముంపు గ్రామాలకు వాళ్ళు పెర్మిషన్ ఇవ్వకపోతే ముంపు గ్రామాలు ఇప్పటికే ఒరిస్సాతో బాధ మనకి తగాదా ఉంది. ముంపు గ్రామాలు కాబట్టి ఎన్జిటిలో కేసేసి మాకు మా రాష్ట్రంలో గ్రామాలు మునిగిపోతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ స్టెప్ మనకి ఈ జన్మకు కాదు, మన కళ. మళ్ళీ పోలవరం మీద సెపరేట్ వీడియో చేద్దాం, కానీ అసలు పోలవరం హిస్టరీ చదివితే ఇట్స్ ఎ ట్రెమండస్. ఓకే, అలానే మన కోస్టల్ కారిడార్లో ఉన్నటువంటి పోర్టుల్లో కూడా వాటాలు అడుగుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయండి? ఇట్స్ మీనింగ్లెస్. పోర్టులు ఎట్లా అడుగుతారండి? అర్థం లేదు. అది కాదు, ఏదో పొలిటికల్ ఇవన్నీ కాదు. వాళ్ళు అడుగుంటాడని నేను అనుకోదు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న స్థాయిలో ఆ విధంగా అడగరు. ఓకే, సో ఫైనల్గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అయితే ముగిసింది. ఇక మంత్రుల కమిటీలు వేస్తాము ఈ సమస్యల పరిష్కారానికి అంటున్నారు. ఇవైనా ఒక సొల్యూషన్ చూపిస్తాయి అంటారా ఫైనల్గా? కొంతవరకు ఏ సమస్య అయినా పరిష్కారం అన్నటువంటిది చర్చల ద్వారా జరుగుతుంది అంటారు కదా. ఇద్దరు ఒక కంక్లూజన్కి ఎంతో కొంత పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో పెడతారు. సెంట్రల్ గవర్నమెంట్ నా విషయంలో మోడీ గారు ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్కు కొంత బెనిఫిట్ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఎందుకంటే ఏపీ సపోర్ట్ సెంట్రల్ అవసరం కాబట్టి. మరి ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడే, ఈజ్ ద లక్కీయెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత ఆర్థిక సపోర్ట్ మాత్రం స్టేట్కు ఉంటుంది. ఓకే, ఆ మైలేజు తనకే వస్తుంది కదా. ఓకే, సో ఫైనల్గా ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు అయితే తేలాలి అంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అవుతుంది, లేదంటే కష్టం అనేది చంద్రశేఖర్ గారి అభిప్రాయం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు ఈ అంశాల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.